బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర అవతరణ వేడుకలు, ఇందిరమ్మ ఇల్లు, రెవెన్యూ సదస్సులు, పంటల సాగు సన్నద్ధతపైన సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, దామోదర రాజనరసింహ, సిఎస్ పాల్గొన్నారు. ఈ నెల 5న కేబినెట్ భేటీ నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. దరఖాస్తుల పూర్తి పరిశీలన తర్వాతే రాజ్య యువ వికాసం అర్హులను ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ లో చర్చించిన తర్వాతే రాజు యువ వికాసంపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఒక్క అనర్హుడికి కూడా ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరడని సీఎం అన్నారు. ఉద్యోగుల సమస్యలపై డిప్యూటీ సీఎంకు ఇప్పటికే నివేదిక అందింది. నివేదికను సీఎం మంత్రులకు బట్టి విక్రమార్క వివరించారు. ఉద్యోగుల సమస్యలపై కేబినెట్లో చర్చించాలని నిర్ణయించారు. ధాన్యం కొనుగోలు సమర్థవంతంగా నిర్వహించినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డికి సీఎం మంత్రులు అభినందనలు తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర అవతరణ వేడుకలు, ఇందిరమ్మ ఇల్లు, రెవెన్యూ సదస్సులు, పంటల సాగు సన్నద్ధతపైన సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, దామోదర రాజనరసింహ, సిఎస్ పాల్గొన్నారు. ఈ నెల 5న కేబినెట్ లో భేటీ నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. దరఖాస్తుల పూర్తి పరిశీలన తర్వాతే రాజ్య యువ వికాసం అర్హులను ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ లో చర్చించిన తర్వాతే రాజ్య యువ వికాసంపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లుగా సమాచారం. ఒక్క అనర్హుడికి కూడా ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరదని సీఎం అన్నారు. ఉద్యోగుల సమస్యలపై డిప్యూటీ సీఎంకు ఇప్పటికే నివేదికను అందించింది. నివేదికను సీఎం మంత్రులకు బట్టి విక్రమార్క వివరించారు. ఉద్యోగుల సమస్యలపై కేబినెట్ లో చర్చించాలని నిర్ణయించారు. ధాన్యం కొనుగోలు సమర్థవంతంగా నిర్వహించినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డికి సీఎం మంత్రులు అభినందనలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం